సో, నాకు ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది ఒక స్టూడెంట్ దగ్గర నుంచి. తను ఇంటర్వ్యూకి ఫేస్ చేస్తున్న ప్రతిసారి చాలా ఫియర్‌గా ఫీల్ అయిపోయి, కాన్ఫిడెన్స్ లోగా ఫీల్ అయిపోయి, కాన్ఫిడెన్స్ లేక ఈయనకి తనకు తెలిసిన క్వెషన్స్‌ని కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాను. నేను కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. సో, అది ఆయన ఒక్కడి ప్రాబ్లమే కాదు. చాలామంది మనలాంటి వాళ్ళకి అందరికీ వేరు వేరు సినారియోస్‌లో మేబీ కొంతమందికి ఇంటర్వ్యూస్ టైంలో, కొంతమందికి కొత్త వాళ్ళని ఫేస్ చేసే టైంలో, కొంతమందికి ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే టైంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, వీటికి ఒక జనరల్‌గా ఉండే ఒక ఆన్సర్ అయితే నేను చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరందరూ చాలామంది ఫేస్ చేసుంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ పోతే ఎలాగా? సో, చాలా నెర్వస్‌గా ఫీల్ అవ్వటం. వచ్చిన ఆన్సర్‌ని కూడా చెప్పలేకుండా పోవటం. ఇలాంటివి మీరు చాలా ఫేస్ చేసుంటారు కదా! సో, దానికి ఒక చిన్న నా సైడ్ నుంచి నేను చెప్దాం అనుకుంది. సో, ఎందుకు మీ అందరికీ ఆ కాన్ఫిడెన్స్ లో ఫీల్ అవుతారు? లేదంటే టెన్షన్ వస్తది, భయం వస్తది అంటే, ఈ ఇంటర్వ్యూ క్లియర్ అవ్వకపోతే ఏంటి? ఇంటర్వ్యూ పోతదేమో అనే ఒక భయం వీళ్ళందరికీ ఉండేది మనకి ఏంటంటే, ఈ రిజల్ట్ రాదేమో మనం చేస్తున్న అటెంప్ట్‌కి. ఆ రిజల్ట్స్ మనకు రాదు అనే ఉద్దేశం వల్లనే ఎక్కువ ఫీల్ అవుతాం. అంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి ఇంటర్వ్యూ. లేదా ఖచ్చితంగా ఈ జాబ్, ఈ బిజినెస్ లేదంటే ఈ వర్క్ మనం చేస్తున్న పని ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి అనే ఒక ఫీల్ ఉండటం వల్ల, అది అవ్వదేమో అన్న భయంతోటి మనం ఎక్కువ ఫెయిల్ అవుతుంటాం. సో, నా సలహా ఏంటంటే, ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుందని డిసైడ్ అయిపోండి. రేపొద్దున నాకు ఇంటర్వ్యూ ఉంది XYZ కంపెనీలో. ఆ ఇంటర్వ్యూ ఫర్ షూర్ నేను ఫెయిల్ అయిపోతున్నాను. నేను వెళ్తున్న ఇంటర్వ్యూకి అనేది జస్ట్ నాకు అటెండ్ అయ్యి ఏదైనా కొన్ని ఇన్పుట్ తీసుకుందాం. ఫెయిల్యూర్ అవుతున్నాం కదా! 10 క్వెషన్‌లు అడిగారు. నేను 4 చెప్పాను. మిగతా 2 క్వెషన్‌లు ఏంటి? ఎందుకంటే ఇంకో 2 క్వెషన్‌లు అడగంగానే ఆపేస్తారు. ఆ 2 క్వెషన్‌లు ఏంటి కనుక్కుందాం అన్న ఉద్దేశంతోటే మనం వెళ్తున్నాం. సో, మీ టార్గెట్ అనేది ఇంటర్వ్యూ క్లియర్ చేయడం కాదు. మీ టార్గెట్‌ని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటం మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇంకా మిగతా ఏ విషయాలకైనా సరే, ఒక వర్క్ చేయాలన్నా, ఒక జాబ్ చేయాలన్నా, ఒక బిజినెస్ చేయాలన్నా, కొత్త వాళ్ళని ఫేస్ చేయాలన్నా, మన టార్గెట్ ఆ పని చేయటం వరకే పెట్టుకోండి. దాని ఫలితాన్ని ఫలితాన్ని నెగెటివ్‌గానే అనుకోండి. వస్తే బోనస్ రాకపోతే ఎక్స్‌పీరియన్స్ కదా! సో, మేబీ చెప్పటం ఈజీగానే ఉంటది. ఇది రియల్ టైమ్‌లో అవ్వదేమో అని కొంతమందికి ఫీల్ అవ్వచ్చు. బట్ మనకు ఆప్షన్ ఏంటి? దానివల్ల ఇప్పుడు మనకి ఎక్కువ టెన్షన్ పడిపోవటం వల్ల వచ్చే లాభం ఏం లేదు కదా! సో, ట్రై చేద్దాం. అవుతదేమో చూద్దాం. అవ్వకపోతే నేర్చుకుందాం. ఫెయిల్ అవ్వని. ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూకి మళ్ళా వెళ్దాం. సో, నేను తనకు చెప్పిన సజెషన్ అదే. మిగతా అందరికి మనలాగా అలాగే ఎవరన్నా చాలా మందికి అలాంటి ఫియర్స్ ఉన్నా, సో, మీ గోల్ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వటం మాత్రమే. ఎక్కువ ఇంటర్వ్యూలకి ఎలా అటెండ్ అవ్వాలి? అంతవరకే పెట్టుకోండి. దాని రిజల్ట్స్ వదిలేయండి తర్వాత. ఫెయిల్ అయిన ప్రతిసారి నేర్చుకుందాం. సో, నా దృష్టిలో ఫెయిల్యూర్ ఉండదు సార్. ఫెయిల్యూర్ అనేదే ఉండదు. ఎయిదర్ లెర్నింగ్ మాత్రమే ఉంటది. ఎర్నింగ్ ఆర్ లెర్నింగ్. మనం విన్ అవుతాం, లేదంటే నేర్చుకుంటాం నెక్స్ట్ టైమ్‌కి. సో, ఫెయిల్యూర్ అనే పదమే ఉండదు. సో, మీకు కూడా ఇలాంటి భయాలేమన్నా ఉంటే దాన్ని ఎలా అధిగమించారు? రీసెంట్‌గా నేను చేసిన వీడియోలో నేను 50 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యానని చెప్తే నేను 15 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. సో, 16థ్ ఇంటర్వ్యూ క్లియర్ అయిందని పెట్టాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ట్రై చేద్దాం బ్యాక్ టు బ్యాక్. రైట్. థాంక్ యూ.